హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే సెప్టెంబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది అండ్ ఓవరాల్గా యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది ఈ రీడింగ్. సో ఇక్కడ పైల్ 1 పైల్ 2 ఉన్నాయి. మీ వర్డ్లో మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కానీ లేదంటే మీకు ఏదైనా ఇష్టమైన లెటర్ కానీ ఏదైనా కానీ మీరు చూస్ చేసుకోండి. అండ్ ఇది పైల్ 1 అండ్ ఇది పైల్ 2. సో చూద్దాం మనము యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అండ్ ఓవరాల్గా సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మీకు ఈ వీడియోస్ నచ్చి మీకోసమే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మనం స్టార్ట్ చేద్దాం సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది మీకు అనేది. సో ఫస్ట్ పైల్ ఇది Wheel of Fortune, the Lover's card, Page of Pentacles, Two of Swords and Nine of Cups. Okay. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఎవరైతే ఫస్ట్ పైల్ చూస్ చేసుకున్నారో మీకు ఇన్ని రోజులుగా మీరు అనుకుంటున్నారు కదా నా అదృష్టం ఎందుకు రావట్లేదు, నేనేమనుకున్నా జరగట్లేదు అని. సో ఇక్కడ ఏం చెప్తుంది ఫస్ట్ కార్డ్ యూనివర్స్ అంటే మీ ఫార్చ్యూన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వబోతుంది. ఆ వీల్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది తిరగడం. మీరు ఏదైతే అనుకున్నారో ఇన్ని రోజులుగా చాలా థింగ్స్ ఉన్నాయి చూడండి ఇందులో. చూడండి ఇక్కడ ఒక థింగ్, ఇక్కడ. సో చాలా థింగ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తుంది ఇన్ని రోజులుగా జరగట్లేదు అనుకుంటున్నది ఇప్పుడు ఈ మంత్లో చాలా థింగ్స్ జరగబోతున్నాయి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అండ్ మీరు కంప్లీట్గా వదిలిపెట్టేసి ఉంటారు. ఇంకా ఇది జరగదులే, ఇంకా దీన్ని వదిలేద్దాం అనుకొని ఉండొచ్చు. బట్ అది వెరీ సూన్ జరగబోతుంది. మీ ఫార్చ్యూన్ అంటే మీ అదృష్టం స్టార్ట్ అవ్వబోతుంది. ఆ వీల్ ఏదైతే ఉందో అది తిరుగుతుంది అనేది ఈ కార్డ్తో యూనివర్స్ మీకు చెప్తుంది. అండ్ ద కార్డ్తో ఎన్ని రోజులు మీరు ఏదైతే మీ పేరెంట్స్ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ లేదంటే మీ పర్సన్ నుంచి కానీ ఏదైతే లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏదైతే టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, కేరింగ్ని కోరుకుంటున్నారో అది ఈ మంత్లో మీరు అనుకోకుండానే మీ పర్సన్ నుంచి కానీ మీ పేరెంట్స్ నుంచి మీ ఫ్రెండ్స్ నుంచి అది ఖచ్చితంగా జరగబోతుంది. అండ్ మీరు ఈవెన్ యూనివర్స్ కూడా ఇక్కడే మీ లక్ మారుతుంది కదా. సో ఇంకా అన్నీ అనుకూలంగానే జరుగుతున్నప్పుడు మీరు ఏదైతే కోరుకుంటారో అది కూడా కంప్లీట్గా ఆ లవ్ని, ఆ కేరింగ్ని, ఆ టైంని మీరు అనుకున్నట్టు కంప్లీట్గా జరగబోతుంది. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మీరు పాజిటివ్ మైండ్తో ఆలోచించాలి అండ్ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి అనేది ఈ లవర్స్ కార్డ్తో సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందని యూనివర్స్ చెప్పింది. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్తో పెంటికల్స్ అంటేనే మెటీరియల్ థింగ్స్, మీకు కావాల్సిన ఫినాన్సెస్లో గ్రోత్ కానీ మీరు ఏదైతే మెటీరియల్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తున్నారో అవి మెటీరియల్ థింగ్స్ అంటే ఫినాన్సెస్ రిలేటెడ్గా ఏదైనా కొనడం కానీ ఏవైనా బిజినెస్లో గ్రోత్ కానీ మనీ కానీ ఎక్కడైనా స్టక్ అయిన మనీ ఏదైనా కానీ ఫినాన్స్ రిలేటెడ్ కానీ మెటీరియల్ థింగ్స్ కానీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో పేజ్ ఆఫ్ పెంటికల్స్తో యూనివర్స్ చెప్తుంది మీ మెటీరియల్ థింగ్స్ కానీ ఫినాన్సెస్ రిలేటెడ్ అన్ని కోరికలు జరగడానికి రెడీగా ఉన్నాయి. న్యూ బిగినింగ్ రాకపోతుంది, ఫినాన్సెస్లో గ్రోత్ చూడబోతున్నావు అనేది యూనివర్స్ మీకు పేజ్ ఆఫ్ పెంటికల్స్తో సెప్టెంబర్ మంత్ గురించి చెప్తుంది. అండ్ ఈ 2 ఆఫ్ సార్ట్స్తో ఏం చెప్తుందంటే మీరు పర్టికులర్గా మీ హెల్త్ పరంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ అన్ని పాజిటివ్గానే జరిగాయి కదా. ఇక్కడ ఈ కార్డ్తో మీ కెరియర్ పరంగా కొన్ని ఇష్యూస్ రావచ్చు. మేబీ అది మీరు బిగినింగ్ ఆఫ్ ద మంత్ కానీ లేదంటే సర్లే చిన్నదే కదా ఏమవుతుందని నెగ్లెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నారు అంటే కేర్ చేయకుండా ఉండడం. సో మీ కెరియర్ పరంగా మీ హెల్త్ పరంగా మీరు మీ కళ్ళకున్న గంతలు తీసేసి అదంటే చిన్నదైనా కానీ దాన్ని కేర్ఫుల్గా ట్రీట్ చేయండి. కావాల్సిన మెడిసిన్ తీసుకోండి అండ్ హెల్త్ పరంగా పర్టికులర్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ పరంగా కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు అండ్ పర్టికులర్గా మీరు కళ్ళు మూసుకొని ఉండకండి. ఇన్ ద సెన్స్ సర్లే ఏమవుతుందిలే అని నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి అనేది ఈ కార్డ్తో మెసేజ్. అండ్ ఇక్కడ కప్స్తో ఏం చెప్తుందంటే మీ రిలేషన్షిప్లో మీరు ఆల్మోస్ట్
ఎండ్ స్టేజ్లో ఉన్నారు. అంటే మీరు ఇన్ని రోజులు ఏదైతే అనుకున్నారో మీ రిలేషన్షిప్ పరంగా ఈ గ్రోత్ ఉండాలి, ఈ మూమెంట్ కావాలని ఏదైతే కోరుకున్నారో అది జరగబోతుంది. 10 అంటే 10 ఎండ్ కదా, అంటే 1 to 10 నెంబర్స్లో, అంటే ఇప్పుడు 9 నెంబరు మీరున్నారు, ఇంకా 1 స్టెప్ ఉందంతే, 1 మూమెంట్ ఉంది. దానికోసం మీరు పాజిటివ్గా ఉండండి. ఇక్కడ మీ ఫార్చ్యూన్ తిరిగింది, ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయండి. మీ ఎమోషనల్ పరంగా, మీ రిలేషన్షిప్ పరంగా అన్నీ పాజిటివ్గా జరగబోతున్నాయి అనేది ఈ కార్డ్తో యూనివర్స్ మీకు సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందని చెప్పింది. అండ్ ఇప్పుడు మనము సెకండ్ పైల్ చూద్దాం. ఎవరైతే పైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో మీకు ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ మంత్. ఓకే, ద హెర్మెట్ కార్డ్, 8 of Wands, the Magician, 4 of Cups అండ్ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. 3 మేజర్ ఆర్కానా వచ్చాయి అండ్ 2 ఒక కప్ వచ్చింది, ఒక వాండ్ వచ్చింది. సో మనం చూద్దాం. సో ద హెర్మిట్ కార్డ్తో సెప్టెంబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది. ఎవరైతే ఈ కార్డ్ చూస్ చేసుకున్నారో, లేదంటే మీ స్పెల్లింగ్ ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో మీకు ఎలా ఉండబోతుంది అంటే, ద హెర్మిట్ కార్డ్తో ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటుంది యూనివర్స్, మీరు మీ లైఫ్లో చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా స్ట్రగుల్ చేశారు. కానీ ఇంత స్ట్రగుల్ చేసి మీరు చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటిదంటే, మీ లైఫ్లో మీ ముందర మీకు కావాల్సిన ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు కావాలనుకుంటున్న లైట్ ఉంది, కానీ మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. చూడండి, ఈ పర్సన్ ముందర అంత లైట్ ఉన్న చూస్తున్నారా? చూడట్లేదు. అంటే మీరు స్ట్రగుల్ చేసి అలసిపోయాను అని అనుకుంటున్నారు, కానీ మీ ముందర మీకు ఎంతో ఎనర్జీనిచ్చే, మీకు ఊరటనిచ్చే ఒక ఎనర్జీ ఉంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. అది మీ ఆపర్చునిటీ, మీ చేతిలోనే ఉంది, లేదంటే మీ చుట్టూ ఉంది, మీ ఎనర్జీలో ఉంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేయకుండా ఉండడం వల్ల మీరు అనుకుంటున్నారు, ఎందుకు నాకు యూనివర్స్ సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అన్నీ నెగిటివ్గానే జరుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ అది మీ పొరపాటు. మీ ముందర చాలా లైట్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయడం. పాయింట్స్తో ఏం చెప్తుందంటే, లైక్ మీరు మీ కెరియర్ పరంగా, మీ క్రియేటివిటీ పరంగా, ప్యాషన్ పరంగా ఏదైతే వర్క్ చేస్తున్నారో, అంటే 8 of Wands అంటే కంప్లీట్గా 8 స్టెప్స్ మీరు తీసేసుకున్నారు, ఇంకా 2 స్టెప్స్ మీరు ఉన్నాయి. ఆ 2 స్టెప్స్ కంప్లీట్ చేసే ముందు మీకు చాలా ఇష్యూస్ రాబోతున్నాయి. అంటే లైక్ మీ వర్క్ పరంగా స్పెసిఫిక్గా అండ్ మీ ఫినాన్సెస్ పరంగా మీకు చాలా ఇష్యూస్ రాబోతున్నాయి. ఇన్ ద సెన్స్, ఇంకా అది మీకు ఫైనల్ టెస్ట్ అనుకోండి. ఆ ఫైనల్ టెస్ట్లో మీరు కంప్లీట్గా పాస్ అవ్వాలి అంటే ఆ ఇష్యూస్ని మీరు క్లియర్గా ఆలోచించి, అంటే ఏదైతే మీ కెరియర్ పరంగా, మీ ఫినాన్సెస్ పరంగా మీ చుట్టూ ఉన్న జనాలే ఆ ఇష్యూస్ని క్రియేట్ చేస్తారో అని అర్థం చేసుకొని దాన్ని ఎలా ఎదిరించాలి, అంటే ఆ సిచ్యువేషన్లో ఎదిరించాలి అన్నదానికంటే ఎక్కువ గివప్ ఇవ్వాలనే థాట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి అలా ఇవ్వకుండా దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అండ్ మీరు అనుకుంటున్న ఏవైతే కోరికలు ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఈ ఇష్యూస్నన్నీ మీరు దాటి ముందుకు వెళ్ళాలి అనేది ఈ కార్డ్తో యూనివర్స్ మీకు చెప్తుంది. అండ్ ద మెజిషియన్ కార్డ్తో అఫ్కోర్స్ ఇక్కడ మీరు ఇవన్నీ కంప్లీట్ చేయాలి, దీన్ని దాటుకోవాలి అంటే మీకు తెలుసు ఎలా దాటుకోవాలి. ఎందుకంటే మీరు 8 of Wands అంటే ఆల్మోస్ట్ ఈ జర్నీలో చాలా చూసుంటారు, అంటే లైక్ అన్ని లెసన్స్ నేర్చేసుకుంటారు. ఇంకా జస్ట్ ఇంకా ఫైనల్ టెస్ట్ మీరు ఇవ్వాలి అంతే. అది కూడా నామకే వాస్తు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అన్నీ చూసేసారు, స్ట్రగుల్ తీసుకున్నారు. ఆ సిచ్యువేషన్లో మీరు మీలో ఉన్న మెజిషియన్ని బయటికి తీయాలి. అంటే ఆ టెస్ట్లో పాస్ అవ్వాలి అంటే అండ్ మీరు అనుకుంటున్నవన్నీ జరగాలి అంటే మీలో ఒక ఇన్ఫైనైట్ స్ట్రగ్లింగ్ నేచర్ ఉంది, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది. ఏదైనా కానీ మీరు అనుకుంటే చేసేయగలరు. అంటే అది చేసేయాలంటే మీ ఎనర్జీని, మీ కెపాసిటీని, మీరు ఎవ్వరు, మీరు ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీలో ఉన్న మెజిషియన్ని బయటికి తీసి మీలో మీ చుట్టూ ఉన్న ఏవైతే రీసోర్సెస్ మీకోసం, మీ గ్రోత్ కోసం యూజ్ అవుతాయో దాన్ని మీరు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆ మెజిషియన్ వల్ల, ఈ మెజిషియన్ కార్డ్తో ఇంకొక మెసేజ్ కూడా ఏంటిది అంటే, మీరు అనుకోవాలే కానీ మీకు కావాల్సిన అన్ని విషయాలు మీ చుట్టూ ఉన్నాయి, మీరు కంప్లీట్గా దాన్ని అచీవ్ చేయగలరు అనేది ఈ మెజిషియన్ కార్డ్తో మీకు ఒక సజెషన్ కానీ ఒక సపోర్ట్ చేస్తుంది యూనివర్స్. అండ్ ఇక్కడ 4 of
కప్స్తో చూడండి, ఇక్కడ యూనివర్స్ అనుకోండి, యూనివర్స్ లేదంటే ఏదైనా ఆపర్చునిటీ కానీ, లేదంటే ఏదైనా సజెషన్ కానీ, ఏదైనా ఆఫర్ కానీ వస్తుంది. కానీ మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటిది, ఇక్కడ ఈ 3 కప్స్లో అంటే మీరు పాస్ట్లో చేసిన తప్పులు కానీ, లేదంటే మీ మిస్టేక్స్ కానీ, లేదంటే మీ పాస్ట్ మిమ్మల్ని సఫర్ చేయడం కానీ, మీరు దాని మీదే ఫోకస్ చేయడం వల్ల మంచి ఆఫర్ని మిస్ చేస్తున్నారు. అంటే ఇది మేబీ మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ కావచ్చు, లేదంటే చాలా బ్యూటిఫుల్ థింగ్ కావచ్చు. మీరు ఆ పాస్ట్ని ప్రతిసారి ఆలోచించి ఒక కైండ్ ఆఫ్ భయంతో ముందుకు వెళ్ళలేక, లైక్ ఏ ఆపర్చునిటీ వస్తున్న దాన్ని అర్థం చేసుకోలేక మిస్ చేసుకుంటే మీరు పాస్ట్లో నుంచి ప్రెజెంట్లోకి ఎలా రాగలరు, ఫ్యూచర్లోకి ఎలా వెళ్ళగలరు? అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే సెప్టెంబర్ మంత్లో ఏదైతే మీరు పాస్ట్లో స్ట్రగుల్ అయ్యారో ఓకే, అవన్నీ వదిలేయండి. దాని నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ని మీ ఫ్యూచర్లో ఎలా మీకు పునాదిగా అవుతుందో దాన్ని అర్థం చేసుకోవాలి, అంతేకాని అక్కడే స్ట్రక్ అయిపోకూడదు. అండ్ యూనివర్స్ ఒక మంచి ఆపర్చునిటీ, మంచి ఛాన్స్ని మీకు ఇస్తుంది. లైక్ సెకండ్ ఛాన్స్ అనుకోండి. ఇస్తున్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేయకుండా క్లారిటీగా అనలైజ్ చేసి మీకు వస్తున్న ఆపర్చునిటీస్ అన్నిటిని కెరియర్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, మీ హెల్త్ పరంగా కానీ, లైక్ మీ రిలేషన్షిప్ పరంగా కానీ, ఏదైనా కానీ ఎవరైనా సజెషన్ ఇస్తే, లేదంటే ఏదైనా ఆపర్చునిటీ మీకు మంచిది చేస్తుంది అని మీ ఇంట్యూషన్ కనిపిస్తే దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అది యూనివర్స్ మీకు ఇచ్చే సెకండ్ ఛాన్స్ అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి అనేది ఈ కార్డ్తో మీకు ముందుగానే చెప్తుంది యూనివర్స్. అండ్ టెంపరెన్స్ కార్డ్తో చూడండి, యూనివర్స్ అని ఇక్కడ చెప్పాను లేదు, ఇక్కడ యూనివర్స్ వచ్చేసింది. ఇన్ ద సెన్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకున్నాయి, యూనివర్స్ మీకు సపోర్ట్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు స్ట్రగుల్ చేశారు, ఇక్కడ స్ట్రగుల్ చేశారు, అండ్ ఇక్కడ మీరు కొన్ని సిచ్యువేషన్స్లో ఆ లైట్ని చూడకపోవడం వల్ల ఇక్కడ మెజిషియన్ కార్డ్తో చూడు అని చెప్తుంది. ఇక్కడ నేను సపోర్ట్ చేస్తాను అని ఇండైరెక్ట్గా చెప్తే ఇక్కడ డైరెక్ట్గా యూనివర్సే వచ్చేసింది. దాట్ యూనివర్స్ ఈజ్ బ్లెస్సింగ్ యూ అండ్ యూనివర్స్ మీ కోరికలన్నిటినీ కంప్లీట్ చేయడానికి రెడీగా ఉంది. జస్ట్ మీరు ఆ సిచ్యువేషన్స్ని, ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా అన్నిటినీ యూస్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఉన్న రిసోర్సెస్ని అనలైజ్ చేసి దాన్ని ఎలా యూస్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేది అర్థం చేసుకొని యూనివర్స్ని గట్టిగా బిలీవ్ చేయండి. అండ్ మీ సెల్ఫ్ని మీరు బిలీవ్ చేసుకోండి, పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇక్కడ ఈ పాస్ట్ ట్రామాస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటికి రండి. పాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఏ పాస్ట్ అండ్ డోంట్ మేక్ టుడే యాజ్ యువర్ పాస్ట్ అనేది ఒక సేయింగ్ ఉంది కదా. సో దాన్ని బిలీవ్ చేయండి, టుడేని ఎనర్జీగా మార్చుకోండి. ఆ ఎనర్జీనే మీకు రేపు ఫ్యూచర్లో మంచి పాజిటివ్ని, మీ గ్రోత్ని తెచ్చిపెడుతుంది. సో ఇది మీకు మీ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది రీడింగ్. సో మీకు చాలా ఎనర్జీ రాబోతుంది. సో పైల్ 1 వాళ్ళకి వాళ్ళ అదృష్టం తిరగబోతుంటే మీకు యూనివర్సే అదృష్టాన్ని చేతుల నుంచి తీసుకొని వచ్చి ఇస్తుంది. యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది, యూనివర్స్ మీ తోడు ఉంటానంటుంది. సో దాన్ని మిస్ చేసుకోకుండా క్లియర్గా చూసి మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయో దాన్ని అబ్జర్వ్ చేసి యూటిలైజ్ చేసుకోండి అనేది ఈ కార్డ్తో మీకు యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇది ఓవరాల్గా పైల్ 2 వాళ్ళకి. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది. అండ్ చాలా పాజిటివ్ ఎనర్జీ కల్పిస్తుంది. ఇక్కడ కొంచెం నెగిటివ్ ఉన్నప్పటికీ ఈ 2 కార్డ్స్తో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో ఆ పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి అండ్ పాజిటివ్ మైండ్ సెట్ని ఇంక్రీజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.